దేవుడు ఈరోజు మనకి ఇస్తుంటున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. ఇన్ని రోజులు నువ్వు ఆర్థిక బంధకాల చేత, అప్పుల సమస్యల చేత చిక్కుబడి ఉండి ఎంతగానో ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉన్నావేమో. ఇక నుండి ఆ స్థితి నుండి దేవుడు నిన్ను విడిపించి ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచబోతుంటున్నాడు. నీవు ఇక్కడ నుండి అనేకులకు అప్పిచ్చేవాడవుగా, అప్పిచ్చేదానవుగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతుంటున్నాడు. కాబట్టి భయపడకు. దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవ, ఈ వాగ్దానాన్ని ఎంతమంది వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి. వారి సమస్యలన్నింటి నుండి విడిపించండి. అనారోగ్యాలతో ఉంచిన వారికి ఆరోగ్యాన్ని, జాబ్ లేని వారికి జాబ్ని, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉంచిన వారికి విడుదలని ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో నెరవేరుస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.